ఏదైతే స్టేట్ హైవేస్‌ని నేషనల్ హైవేస్ క్రింద అప్‌గ్రేడ్ చేద్దామని చూస్తున్నారో, ఈ హైవేలకు సంబంధించి ఏ ఏ డిస్ట్రిక్ట్స్ కానివ్వండి, టౌన్స్, మండలాలు ఈ హైవేకి కలుస్తున్నాయో, ఈ మ్యాప్‌లో మనం ఒకసారి చూద్దామండి. సో, మనకి ఫస్ట్ హైవే వచ్చేసి కోకాపేట్ అండ్ మర్పల్లి, బుదెర అనమాట. సో, మనకి ఇక్కడ కోకాపేట్ వద్ద స్టార్ట్ అయ్యి శంకర్పల్లి అండ్ మెహతాబ్ ఖాన్‌గూడ, మోమిన్‌పేట్, మర్పల్లి టు మళ్ళీ బుదెర అనమాట. సో, మనకి ఇక్కడ బాంబే హైవేకి అనేది ఈ రోడ్ కలుస్తుంది. సో, నెక్స్ట్ హైవే వచ్చేసి తాండూర్. సో, తాండూర్, పెద్దేముల్ అండ్ సదాశివపేట్. సో, సదాశివపేట్ వరకు మనకి ఈ హైవే ఉంటుంది. అలాగే నెక్స్ట్ హైవే వచ్చేసి మనకి వికారాబాద్ టు మోమిన్‌పేట్ అనమాట. సో, టోటల్‌గా మనకి 3 హైవేస్‌ని నేషనల్ హైవేస్‌గా అప్‌గ్రేడ్ చేయమని చెప్పి రీసెంట్‌గా మన గడ్డం ప్రసాద్ స్పీకర్ గారు సెంట్రల్ మినిస్టర్ అయిన నితిన్ గడ్కర్‌ని కోరడం జరిగిందండి. సో, ఓవరాల్‌గా మనం ఈ గూగుల్ ఎర్త్‌లో చూసుకుంటే మనము 3 కలర్స్‌లో 3 హైవేస్‌ని చూపించడం జరిగింది. సో, యెల్లో కలర్ వచ్చేసి మనకి కోకాపేట్ టు బుదేరా అండి. సో, మనకి బాంబే హైవేకి కనెక్ట్ అవుతుందన్నమాట. సో, మనకి ఇక్కడ కోకాపేట్ వద్ద స్టార్ట్ అయ్యి శంకర్పల్లి అండ్ మెహతాబ్ ఖాన్‌గూడ, అలాగే మోమిన్‌పేట్ అండ్ మోమిన్‌పేట్ తర్వాత మర్పల్లి టు బుదేరా. సో, ఇదొచ్చేసి మనకి బాంబే హైవేకి కనెక్ట్ అవుతుంది. సో, ఈ గ్రీన్ కలర్ లైన్ వచ్చేసి మనకి తాండూరు టు సదాశివపేట వరకు ఉంటుందండి. సో, ఇది తాండూరు అండ్ పెద్దేముల్, కోట్పల్లి అలాగే సదాశివపేటకి కనెక్ట్ అవుతుంది. అది కూడా మనకి బాంబే హైవేకి కనెక్ట్ అవుతుంది. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్. సో, ఇదొచ్చేసి మనకి వికారాబాద్ టు మోమిన్‌పేట్ టు వికారాబాద్ అనమాట. సో, ఓవరాల్‌గా మనము ఈ 3 హైవేస్ అనేది నేషనల్ హైవే కింద ప్రకటించాలని చెప్పి రీసెంట్‌గా మనకి గవర్నమెంట్‌కి వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కోరడం జరిగిందండి. సో, మనం ఇక్కడ మ్యాప్‌లో కూడా గమనించొచ్చండి. సో, వికారాబాద్ నుండి మోమిన్‌పేట్, అలాగే మనకి తాండూర్ టు సదాశివపేట్, అలాగే మనకి కోకాపేట్ నుంచి బుదేరా, మర్పల్లి టు బుదేరా అనమాట. బాంబే హైవేకి కనెక్ట్ అవుతుందండి. సో, ఇక్కడ మనకి కామన్‌గా ఉన్న ఏరియా ఏంటిదంటే మోమిన్‌పేట్ అనమాట. సో, ఈ 3 స్టేట్ హైవేస్‌ని నేషనల్ హైవే క్రింద అప్‌గ్రేడ్ చేయాలని మన స్పీకర్ గడ్డం ప్రసాద్ గారైతే సెంట్రల్ మినిస్టర్‌ని కలవడం జరిగింది. సో, వాళ్ళైతే పాజిటివ్‌గా ఉన్నారండి. సో, ఈ రోడ్స్ కనుక సెంట్రల్ వాళ్ళు ముందుకు తీసుకెళ్తే మాత్రం ఈ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్‌లో ఈ రీజనల్ రింగ్ రోడ్‌తో పాటు ఈ లింక్ రోడ్స్, రేడియల్ రోడ్స్‌తో పాటు గ్రీన్‌ఫీల్డ్ రోడ్స్‌తో పాటు ఈ 3 రోడ్లు నేషనల్ హైవే క్రింద అప్‌గ్రేడ్ అయితే మనము కొత్త వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్‌ని మనమైతే చూడొచ్చనమాట. సో, వీటన్నిటిలో కామన్ పాయింట్ వచ్చి మోమిన్‌పేట్ అండి. సో, మోమిన్‌పేట్ అనేది ఫ్యూచర్‌లో ఒక పెద్ద హాట్‌స్పాట్ అయ్యే ఛాన్సెస్ అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. సో, ఈ రోడ్స్ అన్నీ మీరు కరెక్ట్‌గా గమనిస్తే ముంబై హైవేకి ప్యారలల్‌గా ఉన్నాయి. అంతేకాకుండా మనకి ముంబై హైవేకి కనెక్ట్ అవుతున్నాయి. అంటే ఏదైతే మనకి ఔటర్ రింగ్ రోడ్ ముత్తంగి ఎగ్జిట్ నుండి సంగారెడ్డి వద్ద వస్తున్న ట్రిపుల్ ఆర్ తర్వాత సదాశివపేట, బుదెరాకి కనెక్ట్ అవుతున్నాయి. అదేవిధంగా మనకి కోకాపేట్ నుంచి శంకర్పల్లి, మోమిన్‌పేట్ అయితే మన ముంబై హైవేకి ప్యారలల్‌గా ఉంటూ వీటన్నిటికీ కనెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీకు జైరాబాద్ ఉండడం, జైరాబాద్‌లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్మార్ట్ ఇండస్ట్రీని ప్లాన్ చేయడం, సో, వీటన్నిటికీ ఫెచ్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. సో, ఈ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్‌లో కోకాపేట్, శంకర్పల్లి, మెహతాబ్ ఖాన్‌గూడ, మోమిన్‌పేట్ ఫ్యూచర్‌లో మంచి గ్రోత్ అయ్యే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయండి.